హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రేడర్. ఈరోజు నేను నిఫ్టీలోనే చేశాను, బ్యాంక్ నిఫ్టీ చేయలేదు. ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి సో జేఎండికే ఉంటుందన్న ఇష్యూస్ తోటి సో అందులోటి నిఫ్టీ ఒకటి చేశాను. అది కూడా స్ట్రైక్ ప్రైస్లు ఇందామని డీప్ ఇందామని తీసుకున్నాను 21,100 దగ్గర. సో ఒక ట్రేడ్ అయితే నేను తీసుకున్నాను. సో దీన్ని అలాగే లాంగ్ టైం హోల్డ్ చేసుకుని ఉంటే, క్విక్గా ఎగ్జిట్ కాకుండా ఉంటే నాకు బిగ్ లాస్ వచ్చి ఉండేది. సో దీన్ని షార్ప్గా 30 పాయింట్స్ తోటి నేను ప్రాఫిట్ని బుక్ చేశాను. తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా మార్కెట్ డౌన్ సైడ్ పడుతుంటే నేను మళ్ళీ డౌన్ సైడ్కి ఎంటర్ అయ్యాను. ఇమ్మీడియట్గా నేను స్టాప్ లాస్ అయితే పెడుతూ వెళ్ళాను. సో ఎందుకైనా మంచిదని. సో మార్కెట్ అయితే చాలా ట్రాపీ చేసింది ఈరోజు. సో కంటిన్యూస్గా చిన్న ప్రాఫిట్ అయితే బుక్ చేసేసాను. సో ఇమీడియట్గా నేను డౌన్ సైడ్కి ఎంటర్ అయ్యాను. సో ఇది ఎగ్జాక్ట్గా చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా నేను డౌన్ సైడ్ ఎంటర్ అయ్యాను. ఫస్ట్ది అప్ సైడ్ ఎంటర్ అయ్యాను, దాన్ని చాలా క్విక్గా ఎగ్జిట్ అయిపోయాను. సో ఈ ట్రేడ్ని నేను అదేవిధంగా అలాగే హోల్డ్ చేసి ఉన్నట్టయితే నాకు మంచి పెద్ద ప్రాఫిట్ వచ్చి ఉండేది. సో నేను దీన్ని కూడా చాలా క్విక్గా ఎగ్జిట్ అయిపోయాను చిన్న ప్రాఫిట్ రాగానే. సో ట్రయల్ చేసుకుంటూ సో దాన్ని నేను ఇంకా కొద్దిగా హోల్డ్ చేసి ఉంటే మంచి బిగ్ ప్రాఫిట్ అయితే వచ్చి ఉండేది డౌన్ సైడ్కి. సో ఇక్కడ చూద్దాము ఏ విధంగా నేను ప్రాఫిట్ని చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా అయితే నేను ఓన్లీ 3 ట్రేడ్సే చేశాను. సో సమ్హౌ మేనేజ్ చేయగలిగాను. సో దాన్ని ట్రేడ్ని తీసుకొని సో లిమిటెడ్ ట్రేడ్సే. సో బ్రోకరేజ్ అయితే ఒక 400 వచ్చింది. సో ఓవరాల్గా ప్రాఫిట్ అయితే 3700. సో 14% రిటర్న్ అనేది తీయగలిగాము. సో దాని తర్వాత నేను టెర్మినల్ని కిల్స్ ఇచ్చి చేశాను. టెర్మినల్ని మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ అవుతే వచ్చిన ప్రాఫిట్ వెళ్తుంది అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ చేయలేదు. సో ఇక్కడ మెయిన్ అదే. సో ప్రతి చిన్న ప్రాఫిట్ అయితే తీయగలుగుతాము, కానీ దాని తర్వాత మనం సస్టైన్గా దానికి హోల్డ్ చేసుకోవడం అనేది మనకు బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో దీన్ని నేను అది వెయిట్ చేసి చాలా ఓపిక్గా వెయిట్ చేశాను. సో అలాగే ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసి ఉంటే మంచి బిగ్ ప్రాఫిట్ అయితే వచ్చి ఉండేది. దాన్ని క్లియర్గా నేను చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రేడర్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి డికే ఉంటుంది కాబట్టి నిఫ్టీలో ట్రేడ్ చేయాలని అనుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ అవాయిడ్ చేయడం బెటరు. ఒకవేళ ట్రాప్ అయిపోయామనుకో టైం డికే ఉండి ప్రాబ్లం అవుతుందని. సో మార్నింగ్ ఫ్రీ అనాలిసిస్ మార్కెట్లో మనం ఆల్రెడీ ఫిబొనాచి డ్రా చేసాము. సో ఇక్కడ 0.38% దగ్గర మనకు ఒక హారిజాంటల్ సపోర్ట్ ఒకటి నిన్నటి మార్కెట్ ఈ విధంగా క్లోజింగ్ అయింది. తర్వాత ఇది 50% దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది, దాన్ని ట్రేడింగ్ ఎలా తీసుకున్నాను అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ మనకు మార్కెట్ అయితే ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఓపెనింగ్ ఎలా ఉన్నదనేది చూద్దాము. సో ఇక్కడ మనకు ఫస్ట్ ట్రేడ్ చాలాసేపు కన్ఫ్యూజన్గా ఉంది. సో ఈ విధంగా ఉంది. మార్కెట్ ఏమో అప్ ట్రెండ్ తీసుకుంది, ఇక్కడ డౌన్కి వచ్చి నిన్న క్లోజింగ్ ఈ విధంగా ఇచ్చింది. సో ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఇక్కడ సో దీనికి నిన్న క్లోజింగ్కి కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ చిన్న డోజీ క్యాండిల్ అంటే ఇండిసిసివ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 5 EMA 9 EMA 26 EMA ఒక బయ్యింగ్ సైడ్ ప్రెజర్ కనపడ్డది. సో కాబట్టి నేను ఈ ఏరియాలోనే బయ్యింగ్ సైడ్కి ట్రేడ్ తీసుకున్నాను. సో మనకి బయ్యింగ్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఈ విధంగా ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ట్రేడ్ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. ఈ ఏరియాలో ఆల్రెడీ ట్రేడింగ్ తీసుకొని సో షార్ప్గా సో ఈ ఏరియాలో సో 1 లాట్ తోటి తీసుకున్నాను. సో ఇక్కడ ఇంకొక లాట్ యాడ్ చేస్తే మంచి ప్రాఫిట్ వచ్చి ఉండేది. సో దీని తర్వాత సడన్గా
మార్కెట్ అయితే డౌన్ సైడ్ పడ్డది. నేను ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ డౌన్ సైడ్కి కూడా పీఈ సైడ్ ఎంటర్ అయ్యాను. పీఈ సైడ్ ఎంటర్ అయ్యి నేను ఎక్కువసేపు ఉండలేదు. అది ఉండాల్సింది అసలు. ఇంకా ఎక్కువసేపు ఉన్నట్టయితే మనకి బాగుండేది. ఇంకా సడన్గా సో నేను సెకండ్ ట్రేడ్ ఈ ఏరియాలో తీసుకున్నాను. సో షార్ప్గా ఈ ఏరియాలో తీసుకున్నాను. సో ఇది కూడా ఇంతసేపు వెయిట్ చేయలేదు. ఇది కూడా చాలా షార్ప్గా ఎగ్జిట్ అయిపోయాను. సో ఈ విధంగా సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను సెకండ్ ట్రేడ్. సో పీఈ సైడ్ ఇంకా యావరేజ్ చేసుకుంటున్నాను. మార్కెట్ చాలా షార్ప్గా కింద పడ్డది. ఇది సెకండ్ ట్రేడ్. థర్డ్ ట్రేడ్ కూడా తీసుకున్నాను. సో థర్డ్ ట్రేడ్ ఈ ఏరియాలోనే ఎగ్జిట్ అయిపోయి ఇటు షార్ప్గా ఇటు సైడ్ ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ ఎంటర్ అయ్యాను. కానీ మార్కెట్ చాలాసేపు డౌన్ సైడ్ ఉంది. సో ఈ విధంగా మార్కెట్ డౌన్ సైడ్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను కాల్ సైడ్కి మధ్యలో ఎంటర్ అయ్యాను. కానీ సడన్గా మార్కెట్ బిగ్ ఫాల్ పడ్డది. సో ప్యానిక్ అవ్వకుండా, స్టాప్ లాస్ ఇవ్వకుండా వెయిట్ చేశాను. 2 more లాట్స్ని ఈ డౌన్లో యాడ్ చేశాను. సో వెయిట్ చేశాను. మార్కెట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బిగ్ మూమెంటం అయితే సాయంత్రానికల్లా ఒక డిప్గా వన్ టైం అయినా అప్ సైడ్ వస్తుంది. వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్ బుక్ చేద్దామని ఉన్నాను. సో అది చాలా రిస్కీ. ఎందుకంటే నేను ఓన్లీ 1 లాట్తో యాడ్ అయ్యాను కాబట్టి నాకు అంత బిగ్ లాస్ అనేది ఏర్పడలేదు. అదే ఎక్కువ క్వాంటిటీ తోటి ఉన్నట్టయితే సడన్గా ఈ ఏరియాలో రివర్స్ అయిన తర్వాత నేను దాన్ని ప్రాఫిట్ని బుక్ చేసేసాను. సో ఇంకా కొద్దిగా ఎర్లీగా ఎగ్జిట్ అయ్యాను, లేకపోతే ఇంకా మంచి ప్రాఫిట్ వచ్చి ఉండేది. సో ఓవరాల్గా ఏంటంటే స్టాప్ లాస్ 1 లాట్ తోటి కాబట్టి కొద్దిగా పేషెన్సీగా వెయిట్ చేయగలిగాను. కానీ మ్యాక్సిమం మనం స్టాప్ లాస్ ఇవ్వడం అనేది అలవాటు చేసుకోవాలి. ఒకవేళ మార్కెట్ కంటిన్యూస్గా రివర్స్ రాకుండా ఉంటే బిగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 1 బౌన్స్ అనేది రివర్స్ వస్తుంది అన్న ఉద్దేశంతో నేను అలాగే హోల్డ్ చేశాను, ప్రాఫిట్ బుక్ చేశాను. సో సో ఓవరాల్గా అంటే ప్రాఫిట్ బుక్ చేశాను. ఓన్లీ 3 ట్రేడ్సే చేయగలిగాను ఈరోజు. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు 21,100 సిఈ ఇన్ ద మనీలో తీసుకున్నాను నేను ఫస్ట్ ట్రేడు. సో ఇక్కడ మనకు ఈ ఏరియాలో తీసుకున్నాను. సో 187 దగ్గర తీసుకున్నాను. సో ఇక్కడ 187 దగ్గర తీసుకున్నాను. సో 218 దగ్గర 1 లాట్ తోటే ఎంట్రీ తీసి ప్రాఫిట్ బుక్ చేశాను. ఇంకొక లాట్ యాడ్ చేస్తే బాగుండేది. తర్వాత దీన్ని ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత మళ్ళీ డౌన్ సైడ్కి అని నేను ఇంకొక లాట్ యాడ్ చేశాను. సో డౌన్ సైడ్కి ఈ ఏరియాలో, అంటే డౌన్ సైడ్కి ఇక్కడ, సో డౌన్ సైడ్కి ఈ ఏరియాలో యాడ్ చేశాను. 150కి యాడ్ చేశాను. సో క్విక్గా ఇక్కడ 187 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. సో ఇంకా అలాగే ఉంటే ఇంకొక 7-8 మినిట్స్ ఉండుంటే మనకి చాలా పాయింట్స్ వచ్చే ఉండేది. సో దాన్ని మిస్ చేసుకున్నాను. సో ఇదంతా నేను ఇక్కడికి. సో తర్వాత మళ్ళీ నేను ఇమ్మీడియట్గా ఇది ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ సైడ్ ఎంటర్ అయ్యాను. కాల్ సైడ్ ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను, 150 ఏరియాలో. సో 150 ఏరియాలో ఎంటర్ అయ్యాను మళ్ళీ రివర్స్ అవుద్దని. కానీ మార్కెట్ ఇంకా బిగ్ ఫాల్ పడ్డది. స్టాప్ లాస్ ఇవ్వకుండా నేను 2 లాట్స్ ఇక్కడొకటి యాడ్ చేశాను. సో వెయిట్ చేశాను. సో మళ్ళీ ఈ ఏరియాకి రాగానే ఎగ్జిట్ అయిపోయాను. సో ఓవరాల్గా నాకు 3 ట్రేడ్స్లో ప్రాఫిట్ అయితే వచ్చింది. కానీ ఇది నేను ప్రాపర్గా వెయిట్ చేసి ఉండాల్సింది. స్టాప్ లాస్ ఇవ్వకుండా యావరేజ్ చేసి వెయిట్ చేశాను. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో కంటెంట్ స్లోగా నేర్చుకోండి. సో లెట్స్ హోప్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు.